ఆదిలాబాద్ డిస్టిక్లో 2002లో అపాయింట్ అయిందండి. అక్కడ నుండి 3 నేను మా హస్బెండ్ నిజామాబాద్లో బిజినెస్ చేస్తారు, ఇల్లు ఉందని చెప్పేసి ఆదిలాబాద్ డిస్టిక్ నుండి నిజామాబాద్ డిస్టిక్కి 2013లో వచ్చిన. తర్వాత 317 జీవో ద్వారా 13 నాకు 2022లో గవర్నమెంట్ టీచరేనా? కామారెడ్డి డిస్టిక్ జుక్కల్ మండల్కి అలాట్ చేసిండండి మమ్మల్ని. మేము ఇంటర్ డిస్టిక్ ట్రాన్స్ఫర్లో 10 ఇయర్స్ సర్వీస్ వదులుకొని వచ్చిన వాళ్ళని మళ్ళీ తిరిగి వేరే జిల్లాకి పంపితే మా తల్లిగారు జిల్లా కాదు, అత్తగారి జిల్లా కాదు, నా 10 ఇయర్స్ సర్వీస్ పోయింది. నేను కొత్త జిల్లాకు నెట్టి వేయబడ్డా. నాకు చిన్న 8 ఇయర్స్ బాబు ఉన్నాడండి. ముగ్గురు అవును, వాళ్ళు వేరే వాళ్ళు ఉన్నారు, టీచర్స్ ఉన్నారు. అయితేనండి మరి మాకు ప్రమోషన్ లేకపోయినా పర్వాలేదు, ప్రమోషన్ వద్దనే మేము ట్రాన్స్ఫర్ వచ్చినాము, సర్వీస్ లాజ్ చేసుకొని వచ్చినాము. మరి జూనియర్లు అని నెట్టితే మా పరిస్థితి ఏంటండి? మా భర్త దగ్గర మేము ఉండాలి కదా. ఎగ్జిట్ దయచేసి రేవంత్ అన్న గారు మమ్మల్ని నిజామాబాద్ జిల్లాకు పంపండి, అదే ఒకటి కోరుతున్నాం. ఇప్పుడు 20 ఇయర్స్ సర్వీస్ లాజ్ ఎంత లాజ్ సార్? 10 ఇయర్స్ సర్వీస్ లాజ్ చేసుకొని వచ్చిన ఆదిలాబాద్ నుండి నిజామాబాద్కి. ఇప్పుడు కామారెడ్డికి పంపించేసిండ్రు. డైలీ నిజామాబాద్లో బాబు 8 ఇయర్స్ బాబు నిజామాబాద్లో మా అత్తగారు ఉంటారు. అయితే ప్రతిరోజు 250 కిలోమీటర్స్ నిజామాబాద్ నుండి మేము అప్ అండ్ డౌన్ చేస్తున్నాం. 2 ఇయర్స్ అయింది ఇప్పుడు ఇట్లా చేయబట్టి 250. ఇప్పుడు మేము ఎంత మానసికంగా శారీరకంగా ఎంత బాధ అవుతుందంటే అంత కష్టం అవుతుంది. తప్పదని చేస్తున్నాం డ్యూటీ, తప్పదు కదా, డ్యూటీ వదలలేము. చెప్పాము మా సంఘాల వాళ్ళకి చెప్పినాము, మేము సెక్రటరేట్లో ఇచ్చినాము, డిఎస్సిలో ఇచ్చినాము, కోర్టులో కేసు కూడా వేసినాము. మీరు ఇంటర్ డిస్టిక్లో వచ్చిండ్రు, మీరు జూనియర్ మాకు ప్రమోషన్ వద్దు, మా భర్త దగ్గరకు మమ్మల్ని పంపండి, నిజామాబాద్ జిల్లాకు మమ్మల్ని పంపండి. దయచేసి సీఎం గారికి రిక్వెస్ట్ చేసేది అది. గతంలో ఇదే సీఎం రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు హామీ ఏమైనా ఇచ్చినారా? ఇచ్చిండ్రండి, మేనిఫెస్టోలో పెట్టారు. 317 జీవో వాళ్ళని పంపిస్తాము అని అన్నారు, పంపిస్తారు. ఆ నమ్మకంతోనే వచ్చినాం. మేము కూడా సార్ నేను కరీంనగర్ నుంచి నిజామాబాద్కి ఇంటర్ డిస్టిక్లో వచ్చాను సార్. మా సార్ ఏమో నిజామాబాద్లో జాబ్ చేస్తారని, ఈ అత్తమ్మ వాళ్ళు అక్కడే ఉన్నారని నేను కూడా ఎగ్జిటే సార్ సర్వీస్ లాజ్ చేసుకొని వచ్చాను సార్. నాకు 2 పాపలు సార్. నాకు ఎన్ని ఇయర్స్ సర్వీస్ మీకు? 13 ఇయర్స్ సర్వీస్ సార్. ఎక్కడ నుంచి ఎక్కడ ట్రాన్స్ఫర్ అయింది మీకు? నిజామాబాద్ నుంచి కామారెడ్డి డిస్టిక్కి 317 జీవోలో. ఎంత డిస్టెన్స్ వస్తుంది అక్కడ సార్? డైలీ అప్ అండ్ డౌన్ చేస్తాను సార్. మా పెద్ద పాపకి హార్ట్లో హోల్ ఉంది సార్, పట్టించుకునే వాళ్ళు కూడా ఎవరు లేరు. మేము మా సారే సార్, అత్తమామలు కూడా లేరు. నాకు చాలా సఫర్ అవుతున్నాం సార్. మేమైతే 317 జీవోని రద్దు చేసి కనీసం మా జిల్లాకు పంపించినా చాలు సార్. రేవంత్ మీరు ఎంతమంది వచ్చారమ్మా? మీ సంఘాలు ఏమైనా వచ్చినాయా? సంఘాలు సార్ వాళ్ళు ఎవరికి చెప్పినా వాళ్ళు ఎవరు పట్టించుకుంటలేరు సార్ మమ్మల్ని. వాళ్ళ స్వార్థం కోసమే వాళ్ళు చేస్తున్నారు సార్. మేము మాట్లాడాం సార్, సంఘాలతో కూడా మాట్లాడినాం. అయినా కూడా మీరు జూనియర్స్, మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్లో వచ్చిండ్రు కాబట్టి మీరు జూనియర్స్, మీరు 317లో అట్టే కామారెడ్డికి అలాట్ అయిందని అట్లనే అంటున్నారు. కానీ మా సర్వీస్ని మాత్రం చూస్తలేరు సార్. ఎవరైనా కలిసినారా? సిఎస్ గారిని కానీ కలెక్టర్ని కానీ ఎవరైనా కలిసినారా? కలెక్టర్ని కలిసినాం సార్, నిజామాబాద్ కలెక్టర్ని కలిసినాము. వాళ్ళకి కలిసినప్పుడు కలెక్టర్ గారు ఏమన్నారంటే, మీ యూనియన్ లీడర్లకి చెప్పాను, మీరు ఇంటర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని కదపకండి అని చెప్పినా కూడా యూనియన్ వాళ్ళు వినలేదంట సార్. కలెక్టర్ గారు అన్నారు, నారాయణ రెడ్డి అప్పుడు కలెక్టర్ ఉండే, ఆ సార్ అన్నారు, మీ యూనియన్ వల్లనే ఇది అంతా జరిగింది. లోపల చెప్పారా ఎవరికైనా? చెప్పి ఫామ్ ఇచ్చి వచ్చాం సార్, చూస్తామన్నారు సార్. మీరమ్మా, మీరే సబ్జెక్ట్ చెప్తారు? మీరేంటి? ఎగ్జిటే సార్. ఎగ్జిటే సార్. నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ నుండి, మా అమ్మగారు కరీంనగర్ డిస్ట్రిక్ట్, మా అత్తగారు వచ్చేసి నిజామాబాద్ డిస్ట్రిక్ట్ సార్. కానీ నేను సర్వీస్ లాస్ చేసుకొని 4 ఇయర్స్ సర్వీస్ లాస్ చేసుకొని నేను ఇక్కడికి వచ్చాను. మెయిన్ నా పిల్లల స్థానికత కోల్పోతున్నారని, ప్లస్ మా మామయ్య గారు 12లో చనిపోయారు సార్. 12లో చనిపోవడం వల్ల మా అత్తమ్మకు ఆర్థోపెడిక్ ప్రాబ్లము, తనని చూసుకునే వాళ్ళు ఎవరు లేరు, మా సార్ ఒక్కరే. కాబట్టి మా సార్ నాతో ఉంటే మళ్ళీ మా అత్తయ్య ఒక్కరే అవుతారని, మా పిల్లలకు స్థానికత కోల్పోతారనే విషయంతోనే నా సర్వీస్ అంతా లాస్ వేసుకొని నేను నిజామాబాద్కి వచ్చాను సార్. కానీ ఈ 317 ఎప్పుడు వచ్చిందో సార్, మా కుటుంబంలో అల్లకల్లోలాలు అయిపోయినాయి సార్. అంటే అసలు మేము మానసికంగా శారీరకంగా అసలు మా పిల్లలను కూడా మేము సరిగా చూసుకోలేకపోతున్నాం. నాకు 2 బాబులు సార్, వాళ్ళు 7-8 ఇయర్స్. వాళ్ళకి ఎలా చూసుకోవాలి సార్? నేను నా వృద్ధులైన నా అత్తని ఎలా చూసుకోవాలి? నేను వచ్చిందే వాళ్ళ కోసం కదా సార్. నేను అంత సర్వీస్ లాస్ చేసుకొని ఇంటర్ డిస్ట్రిక్ట్ నుండి కరీంనగర్ నుండి నిజామాబాద్కి వచ్చింది. అలాంటిది మేము ఎన్నిసార్లు మా సంఘాల దగ్గర, మా కలెక్టర్ దగ్గర, మేము మా డిఓ దగ్గర మొర పెట్టుకున్నాం సార్. మేము ఈవెన్ సెక్రటరీలో కూడా నేను అప్లికేషన్ పెట్టాను, కోర్టులో కేసు పెట్టాను సార్.
కోర్టులో కూడా కేసు పెడితే వేకెన్సీస్ లేదు, వేకెన్సీస్ ఉంటే మీకు ఫిలప్ చేస్తాము అని అన్నారు సార్. కానీ ఇప్పటి వరకు ఆ కేసు గురించి కూడా ఏం లేదు సార్. మాకు ఏం రిజల్ట్ లేదు, ఎక్కడి నుండి ఏ రిజల్ట్ లేదు. కానీ మాకు రేవంత్ రెడ్డి సార్ ఏమన్నా మాకు న్యాయం చేస్తారని మేము ఇంటర్ డిస్ట్రిక్ట్ వాళ్ళం వచ్చాం సార్. 317 భాగంలో ఇంటర్ డిస్ట్రిక్ట్ వాళ్ళని మేము చాలా తక్కువ సంఖ్యలో సార్. ఒక డిస్ట్రిక్ట్కి మినిమం మేము ఒక 5 to 6 మెంబర్సే ఉంటాం సార్ ఇంటర్ డిస్ట్రిక్ట్ వాళ్ళము. దయచేసి రేవంత్ రెడ్డి సార్ మాకు తీసుకెళ్లాలని మేము వేడుకుంటున్నాం సార్. గతంలో ఆయన ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు మీరు కలిసారా సీఎం గారిని? కలిసాం సార్. కలిస్తే మేము తప్పకుండా మీకు న్యాయం చేస్తాం, మేము ప్రభుత్వంలోకి రాగానే మీ 317లో ఉన్న ప్రతి సమస్యను కూడా మేము సాల్వ్ చేస్తామని అన్నారు సార్. మీ స్థానిక జిల్లాలో ఎక్కడుందో అక్కడికి మీకు ఖచ్చితంగా మేము పంపిస్తామని కూడా సార్ మళ్ళీ మేనిఫెస్టోలో కూడా పెట్టుకున్నారు 317లో. అందుకే మేము ప్రతిసారి ప్రతి ప్రజా దర్బార్కి మేము వస్తూనే ఉన్నాం సార్, అప్లికేషన్ పెడుతూనే ఉన్నాము. మరి సార్ న్యాయం చేస్తారని మేము కోటి ఆశలతో వస్తున్నాం సార్, మాకు న్యాయం చేస్తారని.